ఆచి చికెన్ మసాలా. కేంద్ర మంత్రి బండి సంజయ్కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. న్యాయస్థానాల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిలా మాట్లాడాలని హితవు పలికారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని స్థలం ప్రభుత్వ స్థలమని హైకోర్టు, సుప్రీంకోర్టుల తీర్పుల తర్వాతే అక్కడున్న భూమిలో అక్రమ కట్టడాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. సదరు కోర్టు తీర్పు పేపర్లు కేంద్ర మంత్రికి పంపిస్తామని చెప్పారు. తాము వ్యక్తిగతంగా ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు పొన్నం ప్రభాకర్. న్యాయస్థానాల పట్ల గౌరవం ఉన్నటువంటి ఏ ప్రజాప్రతినిధి అట్లా మాట్లాడదు. మేము వ్యక్తిగతంగా అక్కడ ఎవరికి వ్యతిరేకం కాదు. ఆ హైకోర్టు, సుప్రీంకోర్టుల తీర్పు ప్రకారంగా ఆ స్థలం ప్రభుత్వంది అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భూమి అందులో అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది అందుకు సంబంధించిన కోర్టు తీర్పు పేపర్లను సదరు గౌరవ కేంద్ర మంత్రికి పంపిస్తాం. రాజకీయపరమైన ఆరోపణలు చేసినప్పుడు కొంత బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను వారికి ఆ విషయం పట్ల పూర్తిగా అవగాహన లేకుండొచ్చు. నేను ఖమ్మం జిల్లా కలెక్టర్ కూడా కోరుతా ఉన్నా. దానికి సంబంధించిన ఒక నివేదిక, కోర్టు తీర్పు, ఒక బ్రీఫ్ నోటును గౌరవ మంత్రి గారికి పంపిస్తే వారికి దాని పట్ల అవగాహన. రైతు భరోసా కూడా ఎప్పుడు ఇస్తారు అని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ కేంద్రం నుంచి అనేకమైన అంశాలు, ముఖ్యంగా రాష్ట్రము ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉన్న మాట తెలుసు. నిన్న కూడా మేము చెప్పిన కాళేశ్వరానికి సంబంధించే 14,34,48 కోట్ల కిస్తు కట్టాల్సి వచ్చింది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో 2 బడ్జెట్లో కేంద్రం నుంచి నిధులు ఇవ్వలేదు. ఫెడరల్ సిస్టంలో ఇది తెలంగాణ అతి చిన్న వయసు గల రాష్ట్రము. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. దానికి అనుగుణంగా పక్కన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే విధంగా కాకపోయినా కనీసం అందులో సగమైన తెలంగాణకు ప్రత్యేకమైన నిధులు ఇచ్చి తెలంగాణను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన మంత్రే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. తెలంగాణ మీద వివక్షపూరితంగా కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ తీరు ముందు ప్రజలకు జవాబు చెప్పాలి. తెలంగాణ